వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు ఆర్టీవీ. భారీ హైప్తో రిలీజ్ అయిన ఓజీ ఇప్పటికే ఫ్యాన్స్ రెస్పాన్స్ చూశారు, పబ్లిక్ టాక్ చూశారు. అసలు జెన్యూన్గా ఫ్యామిలీ ఆడియన్స్కి నచ్చేలా ఓజీ మూవీ ఉందా? అసలు ఏమంటున్నారు ఫ్యామిలీ ఆడియన్స్? ఫ్యాన్స్కి నిజంగానే ఫీస్ట్ లాగానే సుజీత్ ఓజీని డైరెక్ట్ చేశారా? ఇదంతా కూడా క్లియర్గా జెన్యూన్ రివ్యూ తెలుసుకుందాం. ఈరోజు మనతో పాటు సినీ క్రిటిక్ అప్పాజీ గారు ఉన్నారు. సార్ నమస్తే. నమస్తే అనింద్ర. ఓజీ సో ఎప్పటి నుంచో ఓజీ 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 పవన్ కళ్యాణ్ గారు ఎక్కడికి వెళ్ళినా ఓజీ ఓజీ అని జనాల్లో బాగా ఎక్కేసింది అది ఓజీ అన్నది. హైప్ బాగా రిలీజ్ అయిన గేమ్స్, సాంగ్స్ ప్రతిదీ కూడా ఇంకా ఇంకా హైప్ పెంచేలానే ఇప్పటి వరకు కూడా రిలీజ్ చేశారు. మొత్తానికి ప్రీమియర్స్తో సో ఫ్యాన్స్ దగ్గర నుంచి అయితే మంచి టాక్ అయితే వినిపించింది. అవును. సో అసలు మీకు ఏమనిపించింది? జెన్యూన్గా మీ రివ్యూ ఏంటి? అంటే ఫ్యాన్స్కి అయితే నువ్వు చెప్పినట్టు అది ఒక ఫీస్ట్ లాంటి సినిమా. ఫ్యాన్స్ అందరూ కూడా పండగ చేసుకునే సినిమా అని చెప్పొచ్చు. ముఖ్యంగా ఈ మొన్న వచ్చినటువంటి హరిహర వీరమల్లు బాగా నిరాశ మిగిల్చిన నేపథ్యంలో వచ్చిన ఈ సినిమా ఆ నిరాశను మొత్తం తుడిచిపెట్టేసేలాగా ఉందని చెప్పొచ్చు. ఓకే, కానీ ఫ్యామిలీ ఆడియన్స్ ఎంతవరకు దీన్ని ఆదరిస్తారనేది మాత్రం ఖచ్చితంగా ఒక క్వశ్చన్ మార్క్, పెద్ద క్వశ్చన్ మార్క్. అంటే జనరల్గానే అసలు పెద్ద హీరోలు, ఏ గ్రేడ్ హీరోలు ఏ సర్టిఫైడ్ సినిమాలు చేయకూడదని నా అభిప్రాయం. ఎందుకంటే వాళ్ళ సినిమాలు మొత్తం సకుటుంబ సమేతంగా చూసి ఆస్వాదించేలాగా ఉండాలి కదా. కానీ ఈ మధ్యకాలంలో పెద్ద హీరోల సినిమాలు కూడా ఏ సర్టిఫికేట్ సినిమాలు వస్తున్నాయి. పర్టికులర్గా ఈ సినిమా ఏ సర్టిఫికేట్ సినిమా అంటే ఇది ఇంకా చెప్పాలంటే AA ఇవ్వచ్చేమో ఈ సినిమాకి. అంటే అసభ్యత, అశ్లీలత లేవు, కానీ సినిమాలో హింస మాత్రం ఒక మోతాదు మించిన హింస ఉంది ఈ సినిమాలో. సో దానివల్ల ఫ్యామిలీ ఆడియన్స్ మరి ఎంతవరకు కనెక్ట్ అవుతారన్నది పెద్ద క్వశ్చన్ మార్క్ అని మనం చెప్పవచ్చు. ముందుగా ఓజీకి సంబంధించి ప్లస్లు మాట్లాడుకుందాం. సో ప్లస్లు అంటే ఫస్ట్ హాఫ్ అయినా సెకండ్ హాఫ్ అయినా మొత్తం మూవీ పరంగా ప్రొడక్షన్ వాల్యూస్ కానీ సో మొత్తం ప్లస్లు ఏంటి? అంటే ఈ సినిమా టేక్ ఆఫ్ ఒక రేంజ్లో ఉంటుంది, చాలా బాగుంటుంది. అంటే మనం దాదాపు ఒక 1/2 అవర్ 40 మినిట్స్ వరకు ఒక ఇంగ్లీష్ సినిమా చూస్తున్నామా, మన తెలుగు డైరెక్టర్ తీసాడా ఈ సినిమా అనేలాగా ఉంటుంది. చాలా ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది టేక్ ఆఫ్. అలాగే పవన్ కళ్యాణ్ లుక్స్ ఎక్స్ట్రాడినరీ. అంటే ఖుషీ సినిమాకి ముందు పవన్ కళ్యాణ్ అప్పట్లో ఎలా ఉండేవాడు, ఇప్పుడు కూడా అలాగా ఉంటాడు. అది ఫ్యాన్స్కే కాదు జనరల్ ఆడియన్స్ కూడా బాగా నచ్చే అంశం. అలాగే తన పర్ఫార్మెన్స్ కూడా, పవన్ కళ్యాణ్ పర్ఫార్మెన్స్ కూడా ఒక రేంజ్లో ఉంటుంది. మామూలుగానే ఓపెన్ అయ్యి ఆయన కళ్ళల్లో ఒక పవర్ ఉంటుంది కదా, అది బాగా యూటిలైజ్ చేసుకున్నాడు. అలాగే ఇమ్రాన్ హష్మీ ఇందులో విలన్గా చేశాడు. అతను విలన్ని కూడా చాలా బాగుంటుంది. ఇంకా తమన్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఈ సినిమాకి ఆయువు పట్టని చెప్పొచ్చు. అతను ఏదో పూనకం వచ్చినట్టు సినిమాకి అసలు ఒక రేంజ్లో ఆర్ఆర్ చేశాడు. అంటే మొన్నటి వరకు ఎన్బీకే తమన్నా అన్నవాళ్ళు ఇప్పుడు కొన్ని తమన్ని అన్న ఆశ్చర్యం లేదు, ఆ రేంజ్లో ఇచ్చాడు. అంటే మధ్యలో హరిహర వీరమల్లు మినహాయిస్తే తమన్ను కూడా వరుసగా చేస్తున్నాడు కదా. భీమ్లా నాయక్ చేశాడు, బ్రో చేశాడు, వకీల్ సాబ్ కూడా అతనే. వకీల్ సాబ్. కాబట్టి ఇది ఒక్కటి మినహాయిస్తే వరుసగా అంటే ఎలాగైతే బాలకృష్ణకి వరుసగా చేస్తున్నాడు, ఇప్పుడు పవన్ కళ్యాణ్ కూడా వరుసగా చేస్తున్నట్టు తమన్ను మరోసారి ఈ సినిమాతో విశ్వరూపం చూపించాడు మ్యూజిక్ డైరెక్టర్. అటు ట్యూన్స్ కానీ ఇటు బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ రెండు ఎక్స్ట్రాడినరీగా ఉన్నాయి ఈ సినిమాకి సంబంధించి. ప్రొడక్షన్ వాల్యూస్ కూడా చెప్పాను కదా, మనం ఒక ఇంగ్లీష్ సినిమా చూస్తున్నామేమో అనే రేంజ్లో ప్రొడక్షన్ వాల్యూస్ ఉన్నాయి. ఫోటోగ్రఫీ కావచ్చు, ఏదైనా సరే చాలా బాగున్నాయి. అవి ప్లస్ పాయింట్ సినిమాకి సంబంధించి. ప్రకాష్ రాజ్తో ఎలా ఉండింది వాళ్ళ కాంబినేషన్? ఎందుకంటే వాళ్ళ కాంబినేషన్ చూడడానికి చాలామంది వెయిట్ చేస్తూ ఉంటారు. అయితే అంటే ఏదో పోటాపోటీగా ఉండదు ఇందులో ఇద్దరికి. అంటే ప్రకాష్ రాజ్ చేసే క్యారెక్టర్కి, దాదా క్యారెక్టర్కి సపోర్ట్ చేసే ఓజాస్ గంభీర పాత్ర అన్నమాట. అందువల్ల ఇద్దరి మధ్య ఏదైతే ఫ్యాన్స్ ఎక్స్పెక్ట్ చేస్తారో అప్పట్లో ఈ సినిమాలు బద్రీ కానీ వకీల్ సాబ్ కానీ ఇలాగ ఉంటుంది కదా, అందులో ఆ మూమెంట్ ఇందులో ఉండదు. కానీ ప్రకాష్ రాజ్ బేసిక్గా మంచి పర్ఫార్మర్ కాబట్టి తన పాత్రకి న్యాయం చేశాడు. కానీ అతని క్యాలిబర్ని యూజ్ చేసుకునేంత క్యారెక్టర్ కాదు ఇది. సో అదన్నమాట. అంటే ప్రధానంగా ఫ్యాన్స్కి నచ్చడానికి
ఏంటి రీజన్స్? అంటే చెప్పాను కదా, ఫ్యాన్ మూమెంట్స్ చాలా ఉంటాయి, ఎలివేషన్ సీన్స్. అంటే చెప్పాలంటే పవన్ కళ్యాణ్ ఎంట్రీ ఇచ్చిన ప్రతిసారి కూడా అది ఒక ఇంట్రడక్షన్ సీన్ లాగా తీసాడు. చాలా బాగుంటుంది అతను డైలాగ్స్ కానీ, అపీరెన్స్ కానీ, పర్ఫార్మెన్స్ కానీ అన్నీ ఫ్యాన్స్కి పండగ. మిగతా వాళ్ళకి దండగాని మనం చెప్పలేం కానీ బట్ నాట్ అప్ టు ది మార్క్ అనిపిస్తుంది అనమాట. సో మైనస్లు ఏం చెప్తారు? అసలు స్టోరీ లైన్ ఏం తీసుకున్నారు దాన్ని? సుజిత్ ఇప్పుడు ఫస్ట్ సినిమా అతను శర్వానంద్ తోటి రన్ రాజా రన్ సినిమా తీశాడు. ఆ సినిమా వల్ల అతనికి వెంటనే బాహుబలి తర్వాత ప్రభాస్తో సినిమా చేసే అవకాశం వచ్చింది. కానీ ఏదైతే తన స్ట్రెంగ్త్, అందులో ఎంత ఫన్ మూమెంట్స్ ఉంటాయి, ఎంత చక్కగా ఉంటుంది సినిమా కదా, అవి విడిచిపెట్టి అతను ఎంతసేపు యాక్షన్ మీద, సాహోలో యాక్షన్ మీద ఎక్కువ ఫోకస్ పెట్టాడు. మేకింగ్ వాల్యూస్ మీద, స్టాండర్డ్స్ మీద, టెక్నికల్ సాంకేతికపరమైనటువంటి అంశాల మీద ఎక్కువ దృష్టి పెట్టి కథా కథనాల మీద పెద్దగా దృష్టి పెట్టలేడని చెప్పి అప్పుడు విమర్శలు వచ్చాయి. మనం ఏమనుకుంటాం జనరల్గా, అప్పుడు సాహో సినిమాకి సంబంధించి వచ్చిన విమర్శల్ని అతను దృష్టిలో పెట్టుకొని ఆ సినిమాకి చేసిన తప్పుని రిపీట్ అవ్వకుండా ఈ సినిమా గురించి చాలా కేర్ తీసుకుని ఉంటాడని చెప్పి అనుకుంటాం. కానీ ఈ సినిమా విషయంలో కూడా అతను మేకింగ్ మీద కాన్సన్ట్రేట్ చేసాడు తప్ప పవన్ కళ్యాణ్ క్యారెక్టరైజేషన్ మీద, పవన్ కళ్యాణ్ లుక్స్, వీటి మీద ఫోకస్ పెట్టాడు తప్ప కథా కథనాల మీద పెద్దగా ఫోకస్ పెట్టలేదని మనకు అనిపిస్తుంది. అలాగే క్లైమాక్స్ కూడా ఇప్పుడు ఇందాక నేను చెప్పా, టేక్ ఆఫ్ ఒక రేంజ్లో ఉంటుంది. ఆ టేక్ ఆఫ్ అలా వెళ్ళి తర్వాత గ్రాఫ్ పడిపోతూ ఉంటుంది అనమాట. అంటే కొన్ని సీన్లు ఉన్నాయి. ఇప్పుడు పోలీస్ స్టేషన్ సీన్ ఒకటి ఉంటుంది పవన్ కళ్యాణ్, అది ఒక రేంజ్లో ఉంటుంది, మొత్తం విజిల్స్ పడేలాగా ఉంటుంది. అలాగే పవన్ కళ్యాణ్ సీన్స్ అన్నీ కూడా చాలా బాగా పండాయి. కానీ ఏంటంటే ఆ రివెంజ్ కానీ లేకపోతే ఆ సెంటిమెంట్ కానీ, ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఆ హీరోయిన్ మధ్య సీన్స్ కానీ, పవన్ కళ్యాణ్ ఆ అమ్మాయి కూతురు మధ్య సీన్స్ కానీ ఇంకొంచెం బాగా పండి ఉంటే సినిమా ఎక్కడికో వెళ్ళి ఉండేది. ఈ రేంజ్లో ప్రొడక్షన్ వాల్యూస్ అయ్యి ఉన్నందుకు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అందరూ కూడా పండగ చేసుకునేలాగా అతని లుక్స్ కానీ, పర్ఫార్మెన్స్ కానీ ఇవన్నీ ప్రజెంట్ చేయగలిగినందుకు కథా కథనాల విషయంలో కూడా శ్రద్ధ తీసుకుని ఉంటే అసలు ఎక్కడికో వెళ్ళేదని అనిపించింది. ఎమోషన్స్ పరంగా ఎమోషన్స్ ఏమైనా పెట్టారా? అదేమన్నా వర్కౌట్ అయింది? అదే అంటే ఎమోషన్స్ ఉంటాయి కానీ అవి బలంగా మనకి అనిపించవు అన్నమాట. ఇప్పుడు ప్రకాష్ రాజ్ ఫ్యామిలీని కాపాడే ఒక పాత్ర లాంటిది పవన్ కళ్యాణ్. ఎందుకు అంతగా ఆ ఫ్యామిలీ కోసం అతను ప్రాణాలు సైతం అర్పించేందుకు ఎందుకు సిద్ధపడతాడు, తర్వాత ఎందుకు దూరంగా వెళ్ళిపోతాడు, మళ్ళీ ఎందుకు రావాల్సి వస్తుంది అనేది చాలా సింపుల్గా తేల్చేసినట్టు ఉంటుంది అన్నమాట. దానికి కూడా బలమైనటువంటి కారణాలు, బలంగా సన్నివేశాలు రాసుకొని ఉంటే అక్కడ ఆ ఎలివేషన్స్ కానీ ఎమోషన్స్ కానీ కరెక్ట్గా వర్కౌట్ అయ్యి ఉంటే ఇంకా చాలా బాగుండేది అన్నమాట. సో అంటే ఫ్యాన్స్ ఏదైతే చెప్తున్నారో వాళ్ళు చాలా ఎక్స్పీరియన్స్ చేసామని చెప్పేసి అది ఫ్యాన్స్ వరకే పరిమితం అని చెప్పుకోవచ్చా ఈ ఫస్ట్? అంటే జనరల్గానే ఇప్పుడు మనకి అఫీషియల్గా 800 టికెట్ అంటే 2000, 3000 కూడా అమ్మారని చెప్తున్నారు మన హైదరాబాద్లో. వీళ్ళందరూ ఏంటి జనరల్గానే ఎంజాయ్ చేయడానికి వెళ్తారు. అంత లైక్ మైండెడ్ పీపుల్, ఒక 10 మంది ఫ్రెండ్స్ లేదంటే 20 మంది ఫ్రెండ్స్ ఒక చోట ఉన్నారనుకో, వాళ్ళకి ఎంజాయ్ చేయడానికి ఏ కారణమే ఉండదు, ఉండాల్సిన అవసరం లేదు కదా. అందరూ ఒక చోట ఉండడం అన్నదే పెద్ద అకేషన్. అలాగా లైక్ మైండెడ్ పీపుల్ అందరూ కూడా ఒక థియేటర్లో ఉన్నప్పుడు డెఫినెట్గా ఎంజాయ్ చేస్తారు. అంటే మరీ దారుణంగా, మరీ చప్పగా, మరీ నీరసంగా ఉంటే తప్ప ఓ మోస్తరుగా ఉన్నా కూడా ఫ్యాన్స్ బీభత్సంగా ఎంజాయ్ చేస్తారు కదా. అలాగా ఇందులో ఫ్యాన్ మూమెంట్స్ బోల్డ్ అని ఉంటాయి, ఎలివేషన్ సీన్స్ ఇవన్నీ ఉంటాయి. కాబట్టి ఫ్యాన్స్ ఖచ్చితంగా ఒక పండగ చేసుకునేలాగా సినిమా ఉంది. కానీ మామూలుగా జనరల్ ఆడియన్స్, ఇప్పుడు ఒక సినిమా ఫ్యాన్స్ వల్ల ఎన్ని రోజులు ఫుల్ అవుతుంది? 1 రోజు, 2 రోజులు, 3 రోజులు అంతే కదా. తర్వాత ఆడాలంటే మిగతా ఆడియన్స్ కూడా, అన్ని వర్గాల ప్రేక్షకులు దాన్ని ఆదరిస్తేనే ఆ సినిమా పెద్ద విజయం సాధిస్తుంది. అందుకనే ఇది మనం సోమవారం వరకు కానీ ఈ సినిమా కమర్షియల్గా ఏ రేంజ్లో ఉంటుంది ఏంటనేది మనం చెప్పలేమని చెప్పేది దానికోసం. అంటే గ్యాంగ్స్టర్ డ్రామా కూడా కొత్తగా ఏం లేదు, ఇంతకుముందు చూసినవే ఒక 2-3 మిక్స్ చేసినట్టు అనిపించింది. బాలు సినిమాలు, బాలు, పంజా ఇటువంటి సినిమాలు ఆల్రెడీ చేసిన ఇవే, దాన్నే కొంచెం మార్చి అటు ఇటు మార్చి చేసినట్టుగా అనిపిస్తుంది అనమాట. అయితే ఇప్పుడు ఏ రేంజ్ హిట్ అనుకోవచ్చు ఇది? అంటే ప్రస్తుతానికైతే కమర్షియల్ కలెక్షన్స్ పరంగా చూస్తే ఒక రేంజ్లో ఉన్నాయి. ఇప్పటివరకు ఉన్న ఇండస్ట్రీ రికార్డ్స్ అన్నీ కూడా బ్రేక్ చేసేలాగా ఉన్నాయి. అటు ఓవర్సీస్లో కానీ అన్ని చోట్ల, సీడెడ్ కానీ, నైజాం కానీ, ఆంధ్ర కానీ అన్ని చోట్ల కూడా ఫస్ట్ డే రికార్డ్స్ అయితే బ్రేక్ అయ్యేలాగా ఉన్నాయని మనకు అనిపిస్తుంది. ఆల్రెడీ బుక్ చేసుకున్నారు కాబట్టి, ఇప్పుడు నెక్స్ట్ షోలు కూడా అన్నీ బుక్ అయిపోయినాయి కాబట్టి ఈరోజు రికార్డ్స్ అయితే పక్కా. రేపు ఎలా ఉంటుంది ఏంటన్నది, అంటే టికెట్ రేట్లు పెంచడం అనేది ఫస్ట్ డే ప్లస్ అయినట్టు,
తర్వాత కూడా ప్లస్ అవుద్దా లేదన్నది ఇప్పుడు డౌట్ వస్తుంది అనమాట. ఓకే. సెకండ్ డే టికెట్ రేటు పెంచడం అనేది మైనస్ అవుతుందా ఏంటని కొన్ని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అది చూడాలి మనం. అయితే పవన్ కళ్యాణ్ గారి 100 crores క్లబ్ అనేది లేదు, ఇప్పుడు ఈ మూవీతో అది అవుతుంది అని చెప్పేసి చాలామంది మాట్లాడుతూ ఉన్నారు. సో ఇది ఎంతవరకు కలెక్ట్ చేయొచ్చు? ఫస్ట్ డే ఎంత కలెక్ట్ చేయొచ్చు? 100 అయితే ఈజీగా దాటిపోద్ది. ఓకే. అంటే ఓవర్సీస్లోనే 3 million దాటిపోయిందని చెప్పి అంటున్నారు ఆల్రెడీ. సో ఇది 100 కాదు, ఈజీగా నాకు తెలిసి ఒక 200 నుంచి 300 మధ్యలో కలెక్ట్ చేసే అవకాశం ఉంది. అంటే ఫ్యాన్స్ అందరూ కూడా అక్కను చేర్చుకుంటారు ఈ సినిమాని. అదే ఫ్యామిలీ ఆడియన్స్ కూడా హ్యాపీగా వెళ్ళి చూడగలిగేలాగా ఉంటే పవన్ కళ్యాణ్కి ఫస్ట్ టైం ఒక 500 crore సినిమా వచ్చేటట్టు ఆ రేంజ్లో మేకింగ్ వాల్యూస్ కానీ ఇవన్నీ ఉంటాయన్నమాట. సుజిత్ ఇక్కడ ఫ్యాన్గా సక్సెస్ అయ్యాడా, డైరెక్టర్గా సక్సెస్ అయ్యాడా? ఫ్యాన్స్ని మెప్పించడంలో సక్సెస్ అయ్యాడు. జనరల్ ఆడియన్స్ని మెప్పించడంలో సక్సెస్ అయ్యాడా లేదన్నది చెప్పడం టూ ఎర్లీ. ఓకే, రైట్. సో అవుట్ ఆఫ్ రేటింగ్ ఎంత ఇస్తారు మీరు? నేను 2.75/5 ఇస్తాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అనందర్. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.